ఆంధ్రప్రదేశ్లో పోలీసుల తీరు మీద ఇప్పటికే న్యాయస్థానాలు వివిధ సందర్భాల్లో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వచ్చాయి. మెజిస్ట్రేట్లు కూడా బుర్రప వాడాలి అని చెప్పి కూడా ఘాటుగానే హైకోర్టు చెబుతూ వస్తుంది. అని ఎన్నిసార్లు చెప్పినా బిఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసులు పెడుతూనే ఉన్నారు. మీకు ఒకసారి చెబితే అర్థం కాదా అని పోలీసుల మీద సీరియస్ అవుతూనే ఉన్నారు. ఇప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఈ సెక్షన్లు పెట్టినప్పుడు హైకోర్టు చాలాసార్లు ఆగ్రహం వ్యక్తం చెందింది, ఆశ్చర్యం వ్యక్తం చేసింది, ఆవేదన వ్యక్తం చేసింది. చాలానే జరిగాయి. కొందరి పోలీసులకు నోటీసులు ఇచ్చి వివరణ అడిగారు. అటువంటిదే తాజాగా వైఎస్ భారతి గారి మీద, ఆ మేడం మీద నీచమైన వ్యాఖ్యలు చేసినటువంటి ఆ టీడీపీ కార్యకర్తను అరెస్ట్ చేసి ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినప్పుడు వాడి మీద కూడా బిఎన్ఎస్ 111 సెక్షన్ అని చెప్పి పెడితే గుంటూరు మంగళగిరి కోర్టులో ఏమో ప్రొడ్యూస్ చేస్తే ఆ జడ్జి గారు పోలీసుల మీద సీరియస్ అయ్యారు. బిఎన్ఎస్ 111 ఎట్లా వర్తిస్తుంది, మీకు ఏది బుద్ధిపడితే ఆ సెక్షన్లు పెట్టుకుంటూ పోతారని చెప్పి సీరియస్ అయ్యారు. సీరియస్ అయిపోయి వదిలేయలేదు. మంగళగిరి సిఐ శ్రీనివాసరావుకి ఛార్జ్ మెమో ఇవ్వమని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. బిఎన్ఎస్ 111 సెక్షన్ పెట్టినందుకు మంగళగిరి సిఐకి ఛార్జ్ మెమో ఇవ్వమని ఎస్పీకి ఆదేశాలు జారీ చేసుకుంటూ తదుపరి ఆ ఎస్ఐని మా ముందు స్వయాన హాజరై ఈ సెక్షన్ ఎలా వర్తిస్తుందో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి కూడా కోర్టు అడిగింది. ఇట్స్ ఇంట్రెస్టింగ్. వాడిని అయితే రిమాండ్కి పంపించారు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈరోజు రేపు ఇంకా మరి లేదంటే మండేనో బెయిల్ అప్లై చేస్తారు. 99% బెయిల్ అయితే వచ్చేయచ్చు, ఎందుకంటే ఆ సెక్షన్లు అవే ఉన్నాయి కాబట్టి. ఇట్స్ ఇంట్రెస్టింగ్. మొత్తం మీద బిఎన్ఎస్ 111 సెక్షన్ కింద సిఐకి ఒక ఛార్జ్ మెమో అయితే ఇచ్చారు. నాకు తెలిసి పోలీసులకు ఈ విధమైన ఛార్జ్ మెమోలు ఇవ్వడము, ఇంకో ఇలా సీరియస్ డెసిషన్ తీసుకోవడము వాళ్ళకి ఎగనెస్ట్గా ఫస్ట్ టైం అనుకుంటున్నా. ఇంకా వేరే విషయంలో ఏమైనా ఉన్నాయా? ఎవరు పోలీసుల మీదైనా ఇలా ఛార్జ్ మెమోలు అవో ఏవో తీసుకున్న అటువంటివి ఏమైనా ఉన్నాయా? ఏమో మరి.